రాజమండ్రిలో 7వ తారీఖు పెళ్ళి ఉంది, ఆంటీ వస్త్రాల దగ్గరికి. అనియా మళ్ళీ 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 టాపిక్ అడిగానియా, కరెక్ట్గా అడుగు అడిగి. అర్థమైందిలే. ఓరా ఆంటీలకి అన్నా, ఆంటీలకి ఏం కావాలి చెప్పాలా? ఆంటీని పడగొట్టడం ఎలా? మోహన్ బ్రో ఒక మంచి ఇది రాస్తాడు. ఆంటీలకు కావాల్సిందే గేమ్ అలా కానీ లేదు లేదు, లాబీలోనే మాట్లాడు. రెడ్డి చెప్పు రెడ్డి. ఒకటి మెసేజ్ చేసినావా నీకు? నోటిఫికేషనా వచ్చింది, కాల్ మీ గౌతమ్ రెడ్డి. ఓకే. ఆంటీలు పడగొట్టాలంటే ఒకటి ఫస్ట్ బాడీ ఉండాలి. అమ్మో నాకు అవునవును, అందుకే జిమ్కి వెళ్తున్నావా? అందుకే జిమ్కి వెళ్తున్నా, కానీ అలాగనే బాడీ మొత్తం కరగేసుకున్నట్లు చేయకూడదు, అరిగేసుకున్నట్లు చేయాలి. వాదన చెప్పురా. ఒకటి బాడీ ఉండాలన్నా. రెండోది ఏంటంటే ఆంటీకి మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడం, మంచిగా మనం మంచి కనబడాలి, ఇప్పుడు కనబడినా. మూడోది ఏంటంటే మంచి మాట్లాడాలి. నాలుగోది ఎవరైనా కావాలంటే ఆంటీ మనకి ఇప్పించినట్లు ఉండదు, ఆంటీకి మనం ఇప్పించినట్లు ఉండకూడదు. ఐదోది ఇంకా చెప్పాల్సిన పరుపు మీద గాలి దేపుదాం. పోయినప్పుడే అది మ్యాటర్. ఎంతమంది ఆంటీలు మొత్తం నీ కౌంట్ ఎంతమంది అయితే? ముగ్గురా అనే ముగ్గురు. అలాగైతే మొత్తం కౌంట్ కావాలంటే ఇంకా దగ్గర ఒక 6 లక్షలు ఉన్నారు. నీ లజ్జల దగ్గరికి వెళ్తా పెట్టరా? పోరే లంజలు ఏమైనా ఐశ్వర్యాల్లో ఉంటారు ఒక్కొక్క లాంటిలో. అది స్టార్ట్ చేయరా మాట్లాడుతూ కావాలి. సరే కాదురా, ఇప్పుడు చెప్తానా రెడ్డి. రెడ్డి నీకు అలాంటి అలవాట్లు ఉన్నాయా? నాకు వచ్చి అలవాటు లేనివాడు ఆటోమేటిక్ గా అలవాటు లేనివాడే అలవాటు అవుతుంది. అడిగి అవుతుంది. రెడ్డి నీ ఏజ్ ఎంత? ఆడికి 19 ఆడు మామూలు స్టూడెంట్ కాబట్టి కాలేజీలో ఉంటాయిలే. నాట్ల మానగొడ్ల లజ్జల దగ్గరికి వెళ్ళదు కదా. అలా వాదన వద్దులే, అంత వద్దులే గాని నేను చెప్పనా? చెప్పురా. అలా లంజలు అంటే హైదరాబాద్ లో నాకు అలవాటు అయిపోయింది. అలవాటు అంటే మరి నేను ఒకసారి హైదరాబాద్ తీసుకెళ్ళి కేజీబీఎస్పీ నొక్కేది. అయ్యా నేను అమ్మాయికి ఉన్నాయా, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. వెళ్ళినప్పుడు సేఫ్టీ కండమ్స్ పెట్టుకోవాలన్నా, 100% పెట్టుకోవాలి. నువ్వు ఎట్టుకోకుండా అలాంటి ఇక్కడికి వెళ్తే నువ్వు వెళ్ళకపోతే ముగ్గురు ఆంటీలు ఉన్నారని చెప్పా. ఒకటి రాజమండ్రి అంటే, ఇంకో ఉంటో మా ఊరు అంటే, ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఆంటీ. మొత్తం ముగ్గురు చెప్తారు విన్నా. వాళ్ళు బతుకుతారు అదే. ఎన్నైనా లంజలు ఏం చేస్తారంటే దానికి 3 వచ్చి వెళ్ళరు. ఏదో దాని పనికి ఏదో వచ్చి నీకు ఏదో కారిపోవడానికి తప్ప వేస్ట్ అనమాట. అదే వేరే ఆంటీలు అనుకో, వాళ్ళు నువ్వు కోరికలు తీరుతావని రమ్మంటారు. అది నువ్వు తీర్చడానికి. నువ్వు బొక్క లంజల దగ్గరికి వెళ్తే అది ఉన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు, ఎప్పకూడదు. అదే నేను చెప్తాను, నెలలో ఒకసారి 2 సార్లు వెళ్తాను, ఎక్కువ వెళ్ళను వాళ్ళ దగ్గరికి. వెళ్ళడమే తప్ప 2 సార్లు 3 సార్లు అనే నీకు ఇప్పుడు నిజాలు చెప్తాను చూడండి. మీ అందరికి ఇప్పటి వరకు మొత్తం వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది. రేపు ఛానల్లో హాట్ టాపిక్ యూట్యూబ్ లో పెడతాను, సీరియస్గానే పెడతాను గైస్. మన మోహన్ బ్రో మీద ప్రాంక్ నేను సపరేట్గా చేశాను, వీళ్ళు ఎవరికి తెలియదు. ఇంకా ఇందులో ఉత్తమమైన వాళ్ళు రెడ్డిగాడు. నిజంగా మామ. అరా నీ మీద ఒట్టు. మామ నీ మీద ఒట్టురా. నువ్వు తెలంగాణ కార్ని
అవరా నీ పేరు తెలియదు, నీకు ఏది తెలియదు కదా. జస్ట్ మానగడ్డ లంచ్లో పెట్టరా. ఆహా అలా కాదు. ఏ, ఆ టైటిల్ కూడా నీకు ఇప్పుడే చెప్పేస్తాను. భయపడండి రా, నేను భయపడి నువ్వు పెట్టుకో, ఏం పర్లే కానీ నాకు పెళ్లి గట్ట అవ్వలేదు ఇంకా. ఇప్పుడు కాదు, తర్వాత పనికి వద్దు కదా. వాసన నీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, చెప్పురా. పాలకోట్ల లైన్ ఉంటుంది తెలిసి. ఇంకా రికార్డింగ్లోనే ఉందిరా రే. రికార్డులో ఉంది, తొక్కలో ఉంది, మాది బుక్కూరు రా. సరేనా, ఇంకేం కావాలి నీకు? వద్దురా నాయన. ఇంటి పేరు ఏం పేరు రారా? పాలకోట నుంచి రాజపేట తెలుసు నీకు? ఇంటి రాజపేట రాజంపేట దాటి అలా ముందుకెళ్తే అట్లీ తోరాడ తమటపిల్లి. తంపటపల్లి తెలుసు, మా తంపటపల్లి మా పెద్దమ్మలు ఉన్నారు. తొమ్మరాడు తెలుసు, సెంటర్. తలవారం మా పెద్దమ్మ ఉంది, బొడ్ల పెద్దమ్మ ఉంది, పిన్ ఉంది. ముందుకెళ్తే అట్ల సెంటర్ వస్తుంది తెలుసా? అట్ల తెలుసు, అట్ల ముందే ఉంటుంది. తొమ్మరాడు తర్వాత అట్ల దాటిన తర్వాత కురుంపేట వస్తుంది. గైస్ ఇప్పుడు వరకు మనం వీళ్ళు చూడండి, మనము ఒక టాపిక్ ఎత్తితే ఆంటీల గురించి ఎత్తితే ఊర్ల వరకు వెళ్ళింది. అంటే మోహన్ బ్రోకు ఊర్లో కూడా ఒక ఆంటీ ఉందంట. మరి ఆంటీ గురించి ఉంది సరేనా? రెడ్డి నువ్వేం సైలెంట్గా ఉన్నావమ్మా? వీడియో రికార్డ్ చేస్తున్నానే, వీడియో రికార్డ్ చేస్తున్నాను. నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉండిపోండి. ఆడు మైక్ ఆఫీసాడు. మోహన్ బ్రో నీ మీద ఒట్టురా. నీ నమ్మని నా మీద చేస్తావు నాకు తెలుసు కానీ నీ నమ్మను వాసన. ఒరా పునః అంతెందుకు ఒరే వాసన్ని మీద ప్రామిస్ రా. అసలు బొడ్లపాడు తెలుసా? బొడ్లపాడు నాకేం తెలియదు. రికార్డ్ డాన్స్ లో గట్ట మా పిన్నలు అక్కడ ఉంటారు. తలవారము మా పెద్దమ్మలు ఉంటారు. నందివాడ మా తాతగారు. నందివాడ దగ్గర మా తాత తలకాయ నరికండి ఒకటి తెలుసా? మరి అమ్మా నందివాడ మొత్తం ఊర్లో ఈదులో తీసుకుని వెళ్ళాడు నరికేసి. తలకాయ నరికేంట్రా, తమ్ముడు నరికేంట్రా ఎవడో తెలుసు కానీ. ఏం కామెడీ చేస్తారు. ఓరే మా తాత పేరు అడుగురా చెప్తారు. కందీసు అత్తలు ఉంటే మా తాతలు ఉంటారు కందీసు. మంచి ఫేమస్ అంట కొరికేనల్లా. అత్తలుంటే ఇప్పుడు నందివాడ ఎత్తలు పక్క కదా. నాయన ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను టాపిక్ ఎత్తిన టాపిక్ ఒకటి, మీరు అనుకున్న టాపిక్ ఒకటి. మీరు కంటెంట్ మొత్తం చెడదొప్పుతున్నారు రా. బాయ్ రా రే, కాపేస్తున్నాను వీడియో.